హలో బ్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది చాలా కామెంట్స్ పెడుతున్నారు. అంటే మాకు ఇంత హార్డ్ డిజైన్స్ వద్దక్క, ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాము, ఈజీ డిజైన్స్ ఏమైనా ఉంటే చూపించండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నాను అనమాట. మీ అందరి రిక్వెస్ట్ మేరకైతే ఈరోజు ఈజీ డిజైన్ అయితే చూపించబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో పూర్తిగా చూడండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. మీరైతే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. నేను మొత్తం బ్లౌజ్ అయితే రెడీ చేసుకున్నాను. పైపింగ్ వేసుకొని మరి బ్లౌజ్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. గల్లకి మనం 2 ఇంచెస్ పొడుగు వెడల్పులో చూసుకొని ఒక స్క్వేర్ ఆకారంలో కట్ చేసుకున్న తర్వాత సమోసా ఆకారంలో మలిచి అటు సైడ్ ఇటు సైడ్ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మలుస్తుంటే సమోసా ఆకారంలో అటు చుట్టూ ఇటు చుట్టూ మలుచుకున్న తర్వాత మధ్యలోకి మళ్ళీ అటుది ఇటుది క్లాత్ మధ్యలోకి అని ఒక కుట్టు వేసుకోవాలి. అలాగే మనకి గల్లకి సరిపోయేవన్నీ కూడా కుట్టు వేసుకోవాలన్నమాట. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ సూరత్లో, గుజరాత్లో ఉంటాను కాబట్టి మీరు ఎక్కడ ఉంటున్నారో అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను కుట్టడము యూట్యూబ్లో నేర్చుకోవడమే కాకుండా స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. ఎవరికైనా నేను కుట్టాలి, నా దగ్గర కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. నేను పర్సనల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అలాగే బ్లౌజులు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఈజీ వేలో మెథడ్ అర్థమవుతుందన్నమాట. అంటే వేరే దగ్గర కూడా నేర్పుతున్నారు. వేరే ఛానల్, మీ ఛానల్ ప్రత్యేకత ఏంటి అని చాలామంది అనుకోవచ్చు. ఎన్నో ఛానల్స్ ఉన్నాయి కదా టైలరింగ్, నీది ఎందుకు మేము చూడాలి అని చెప్పి. మన ఛానల్లో ఈజీ మెథడ్ ఉంటుందండి. కొత్త వాళ్ళు కూడా ఏ డిజైన్ అయినా సులువుగా కుట్టే విధంగా అయితే నేను చెప్తాను అన్నమాట. కాబట్టి ఈజీ వేలో కష్టంగా అర్థం చేసుకునే బదులు ఈజీగా అర్థం చేసుకుంటే ఇంకా మన బుర్రకి జల్ది ఎక్కుతుంది. కాబట్టి మన ఛానల్లో అయితే అన్ని ఈజీ మెథడ్స్లోనే డిజైన్స్ కానీ ఎలా కుట్టాలి టిప్స్తో సహా ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను. ఇక మొత్తానికి అలా కుట్టుకున్న తర్వాత మధ్యలోకి మనం కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టునైతే కట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకున్న తర్వాత ఇలా విడిగా అయిపోతాయి కదా అన్నీ. ఇప్పుడు మనం గల్లకి వీటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ పైపింగ్ వేసాను కాబట్టి మనకి లోపలి వైపు వెళ్ళడం లాంటిది అయితే ఏముండదు. మనకి వెనుక వైపు బయట వైపు కనిపిస్తూ ఉంటుందన్నమాట కుట్టు అనేది. అంటే ఇప్పుడు నేను వేసే అవి ఇప్పుడు సమోసా టైప్ ఏవైతే రెడీ చేసుకున్నానో అవి మనకి బయటి వైపే కనిపిస్తాయి. పైపింగ్ వేసుకోవడం వల్ల మనకి ఇక బయట వైపే కనిపించే ఆప్షన్ ఉంటుంది. వీళ్ళు పైపింగ్ కూడా తప్పకుండా వేయాలి అన్నారు, లేకుంటే మాత్రం లోపల నేను కవర్ చేసేదాన్ని. ఇప్పుడు ఎక్కడెక్కడ పెట్టుకుందాం ఏంటి అనేది అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇంచు పక్కనే నేను మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ మార్క్ చేసుకోకుండా పెట్టుకుంటే ముందు వెనక్కి అలా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా మనం డిజైన్ చేయాలన్నప్పుడు మార్కింగ్ తప్పకుండా చేయాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత చూసారు కదా, నేను పైనుంచి పెట్టుకుంటూనే పైపింగ్ పక్క నుంచి కుట్టేసుకుంటూ వస్తున్నాను. చాలా ఈజీ మెథడ్ అండి. డిజైన్ అయితే అంత కష్టం అస్సలు ఉండదు. చూస్తే కూడా లుక్ ఫినిషింగ్ ఉంటుంది, ఫ్యాషన్గా కూడా ఉంటుంది. మీ రిక్వెస్ట్ మీరు ఫస్ట్ డిజైన్ కుట్టేటప్పుడు ఎందుకులే వీడియో ఇది ఈజీగానే ఉంది కదా అని అనుకున్నాను. కానీ కొన్ని రిక్వెస్ట్స్ వచ్చాయి, అంటే కామెంట్స్ వచ్చాయి, అక్క మేము ఇంత హెవీ డిజైన్ మేము కుట్టలేము, మాకు ఏదైనా సింపుల్గా ఉంటే చెప్పండి అని చెప్పి. అందుకే యూజ్ అవుతుంది అని చెప్పి. అంటే ఈ డిజైన్ కుట్టరాక కూడా కాదు కానీ కొంతమందికి ఐడియా కూడా రాదు ఇలాంటి డిజైన్ పెట్టుకోవచ్చా లేదా అనేది. అందుకే కుట్టి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఈజీ మెథడ్లో మీరు కూడా కుట్టుకోగలుగుతారు అని చెప్పి అయితే ఈ డిజైన్ అయితే ఈ వీడియో తీసాను అనమాట. చూసారు కదా, చాలా ఈజీ మెథడ్లో మనం మార్క్ చేసుకున్న దగ్గర మనం ఏవైతే రెడీ చేసుకున్నామో అవి కుట్టేసుకోవడమే అన్నమాట. దీని తర్వాత మనకి డిజైన్ అనేది అయిపోతుంది. పైపింగ్ వేసుకోవడం వల్ల ఇలా బ్యాక్ సైడ్ మనకి కనిపిస్తుంది. పైపింగ్ లేకపోతే మాత్రం లోపల కవర్ అయిపోయేది. ఇప్పుడు సైడ్కి అవి లేస్తున్నాయి కాబట్టి మన సైడ్ నుంచి ఇంకో కుట్టు వేసుకుంటే మనకి ఫినిషింగ్గా కనిపిస్తుంది. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా డిజైన్కి సంబంధించి లేవడాలు, ఇబ్బంది కుచ్చుకోవడాలు ఇవన్నీ ఏం జరగవు. కాబట్టి మనం ఇంకో కుట్టు కూడా పైనుంచి వేసుకోవాలి. చూసారు కదా, మొత్తానికి అయితే డిజైన్ అయితే రెడీ అయిపోయింది. వేసుకుంటే లుక్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈజీ మెథడ్లో కొంచెం సింపుల్ శారీస్ ఉంటాయి కదా, వాటికి యూనిక్గా ఏమైనా గల్ల పెట్టుకోవాలంటే మాత్రం ఇది నెక్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయవచ్చు. మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి. వీలంత తక్కువ టైంలోనే మీకు అర్థమయ్యేలా చెప్పాలని ఎక్కువ లాంగ్ వీడియోస్ కాకుండా చిన్న చిన్న వీడియోస్ పెడుతున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.